ఒక్క బిడ్డలో నీ వాక్యము నాయన పనిచేయాలి తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా వినిటి మట్టుకు వినేవారుగా కాక విన్నదాని ప్రకారంగా జీవించే కృప భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి. ప్రతి బిడ్డకి అర్థం చేపించండి నాయన. సహాయం చేయతండి పరిశుద్ధాత్మ దేవుడా. మీరే కార్యం చేయండి నాయన. దయగా తండ్రి, కృపగల నాయన. మీకే స్తోత్రాలు తండ్రి. వందనాలు ప్రభు, వందనాలు తండ్రి, వందనాలు ప్రభు. అయ్యా మీ బంగారు పదాల వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం రాజా రక్షక. మీకే స్తుతులు వందనాలు అయ్యా. స్తోత్రాలు తండ్రి పరిశుద్ధాత్మ దేవుడా. మీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. యూట్యూబ్ ద్వారా చూస్తున్న బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభు. ఏ బిడ్డకి ఏదో అవసరమైందో నాయన సమస్త మెరిగిన దేవుడవు. ప్రతి ఒక్క బిడ్డతో నాతో మీరు మాట్లాడి సహాయం దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆదివారం ఎంతమందికి అర్థమైంది వాక్యం? ఎంతమందికి అర్థమైందండి? చేతులు చూపించు. గ్రహించగలిగారా? కొంతమందికి మాత్రమే అది ధర్మశాస్త్రాన్ని చదివినప్పుడు ఆనందం కలుగుతుంది. వేరే వాళ్ళకి ఎందుకు కలగట్లేదో చాలా స్పష్టంగా మనకి పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచారండి. అయితే ఇక్కడ కింద ఏమని చెప్తున్నారు అంటే, దుష్టులు అలాగుననుండక గాలి చెదరగొట్టు పొట్టువలే ముందురు. దుష్టులు అలాగుననుండక అంటే ఎలాగున ఉండకూడదు? అలాగున ఉండకంటే ఉండకూడదు అంటే ఎలాగ ఉండకూడదు అని చెప్తున్నాడు ఈయన. అంటే ఇక్కడ నీతిమంతులు అంటండి, నీతిమంతులు, పరిశుద్ధులు, యథార్థవంతులు, విశ్వాసం కలిగిన బిడ్డలు వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారని చెప్పాడు ఆయన శుక్రవారం. దుష్టుల ఆలోచన చెప్పిన వాళ్ళు నడుచుకొని వారు, పాపుల మార్గములో నడవని వారు, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చొని వాళ్ళు ధర్మశాస్త్రమును చదువుతూ ధ్యానిస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారట? ఆనందిస్తున్నారటండి. దుష్టులు అలాగున ఉండక అంటే వాళ్ళు ఎలా ఉన్నారో అలాగున ఉండక వీళ్ళు ఎలా ఉన్నారట? మరి గాలి చెదరగొట్టు పొట్టు వలే ఉన్నారటండి. గాలి చెదరగొట్టే పొట్టు అంటే ఏంటండి? ఒకసారి మనం ఆలోచించాము. చూడండి, పొలంలో రైతు విత్తనాలు విత్తుతాడు. మనమైతే మనకి వరి పండుతుంది కనుక ధాన్యపు విత్తనాలు చల్లుతారు. కొన్ని ప్రాంతాల్లో గోధుమ పంట ఉంటుందండి, ఎవల పంట ఉంటుంది, ఇలాగ రకరకాల పంటలు ఉంటాయన్నమాట. ఏ పంట అయినప్పటికైనా కూడా ఆ పంట విత్తనం వేసినప్పుడు ఆ విత్తనం మొలకెత్తి ఏం చేస్తుంది? అది ఎదుగుతుందండి, ఎదుగుతుంది. ఎదిగినప్పుడు మీరు గమనించండి. పోనీ మన వరినే చూసుకుందాం. వరి వెన్ను ఉంటుంది. వెన్నుని చూసారా? ఎంతమంది చూసారు మీరు? ఆ వెన్నులో ఎన్ని గింజలు ఉంటాయి దాదాపు చెప్పగలరా? ఒక వెన్నులో ఎన్ని గింజలు ఉండొచ్చు చెప్పండి అమ్మా. అంత కరెక్ట్గా చెప్పేక్కర్లేదు, ఉజ్జాయింపుగా చెప్పచ్చు. 200. పోనీ ఒక 50 గింజ చేద్దాం. పోనీ ఒక వెన్నుకి ఒక 50 గింజ తప్పితే ఎక్కువ ఉంటే 100 గింజ చేద్దాం కదా. ఆ వెన్నులో ప్రతి ఒక్కరము చూసిన వాళ్ళమే ఆ వెన్నులో ఏముంటుంది అని అడిగితే మీరేం చెప్తారు చెప్పండి? ఒక వెన్నుని పట్టుకొని ఆ వెన్నులో ఏముంటాయో మీరు నాకు చెప్పండి. మీకు ఎవరికి ఏం అర్థమైందో నాకు చెప్పండి. ఉంటాయి. పొల్లు పొట్టు ఒకటేనండి. పొల్లు అన్నా పొట్టు అన్నా ఒకటే. ఇంకేముంటుంది? గడ్డి ఉంటుంది. ఒకటి గడ్డి ఉంటుంది, రెండోది ధాన్యం ఉంటుంది, మూడోది పొల్లు ఉంటుంది అన్నమాట.
అందులో ఏముంటాయి? 3 రకాలు ఉంటాయి. ఆ 3 రకాలు కలిసిందే ఒక వెన్ను అంటాం మనం. 3 రకాలు కలిసిందే ఒక వెన్ను అంటాం. మీరు గమనించండి, ఆ వెన్నులో తప్పకుండా ఈ గడ్డి ఉంటుంది. తప్పకుండా ఈ గడ్డి ఉంటుంది. దీనికి మొత్తం ఇదంతా కలిసి ఉంటుంది అన్నమాట. ఇది ఒక్క ధాన్యపు గింజ అలా మొలకెత్తి గింజలాగా రాదండి అది. ఇప్పుడు మొత్తం ఇదంతా ఎలా ఉంది? ఇందులోని ఒక వెన్నులో కలిసిపోయి ఉందన్నమాట. కలిసిపోయి ఉంది. గడ్డి ఉంది, అందులో గట్టి గింజ ఉంది, పొల్లు ఉంది. 3 రకాలు ఉన్నాయి ఇప్పుడు ఇందులో. ఈ 3 రకాల్లో ఇప్పుడు అది గింజ వేసినప్పుడు కొన్ని రోజులకు మొలకెత్తుతుంది, తర్వాత అది ఎదుగుతుంది, ఆ తర్వాత అది పంటకు వస్తుంది అన్నమాట. 6 నెలలకు వస్తుందా పంట? 3 నెలలు పడుతుందా? 5 నెలలు 6 నెలలు పడుతుందా? 3 నెలలకు వచ్చేస్తుందా? సరే, 3 నెలలు పడుతుంది అంటున్నారు. 3 నెలలకి ఇది తయారవుతుందని మనం అనుకుందాం, అంతే కదా? 3 నెలలకి తయారైనప్పుడు ఆ రైతు ఏం చేస్తాడో, ఈ లోపల అందులో కలుపు అని వస్తుంది. కలుపు అంటే పిచ్చి పిచ్చి మొక్కలు వచ్చేస్తాయి. అది ఆ పిచ్చి పిచ్చి మొక్కలన్నింటినీ తీపించేస్తాడు ఆయన. రైతు ఏం చేస్తాడో తీపించేస్తాడండి. ఎందుకు అంటే ఆయన ఆ చెట్లకి వేసిన, అంటే దానికి వేసిన ఎరువు ఈ పిచ్చి మొక్కలు తినేసి ఈ ఎదిగిపోతాయి. ఇప్పుడు దీనికి బలం రాదు. ఇప్పుడు బలము దేనికి రావాలని ఎరువేస్తున్నాడు ఈయన? ఈ పంటకి బలం రావాలని వేస్తున్నాడు. కానీ ఈ ఎరువు ఏది తినేస్తుంది? పిచ్చి మొక్కలు తినేస్తాయి. పిచ్చి మొక్కలు తినేసి పిచ్చి మొక్కలు ఎదిగిపోతాయి. అందుకని ఈయన ఏం చేస్తాడంటే, మరి నెలకే తీపిస్తాడో, అంటే పంట తయారయ్యేటప్పటికి 1-2 సార్లు తీస్తారంటారు. అవునా అండి? 1-2 సార్లు తీసేస్తారు, మనుషులు పెట్టి తీపించేస్తారండి. అయితే ఆ పిచ్చి మొక్కలు తీయించేస్తాడు ఆయన. ఈ మొక్కలు బలంగా ఎదగాలి, మంచి పంట రావాలని కోరుకుంటాడు ఆయన. ఏ రైతు అయినా కూడా మంచి పంట రావాలని కోరుకుంటాడండి. కోరుకున్నప్పుడు ప్రతి వెన్నులో తప్పకుండా పొల్లు అనేటువంటిది ఉండాలి. అంటే పొల్లు ఎలాగొచ్చింది? అది లోపల తయారవ్వలేదు. పొల్లు అంటే ఏంటండి? లోపల గింజ తయారవ్వదు. అది కూడా ధాన్యపు గింజ ఆకారంలోనే ఉంటుంది. అది కూడా మీరు గమనించారో లేదో బాగానే. పొల్లుకి గట్టి గింజకి తేడా ఏంటి అంటే, అది గింజ ఆకారంలాగే ఉంటుంది, కానీ లోపల ఏమీ లేదు. దానికి గింజ తయారవ్వాల. కారణాలు ఏంటో మనకు తెలియదు, కానీ అది ఆకారం అయితే వచ్చేసింది, కానీ దానికి లోపల అది గింజ తయారవ్వలేదు. దాన్నే ఏమంటున్నాము? పొల్లు అంటున్నాము అన్నమాట. ఇప్పుడు రైతు ఏం చేశాడు అంటే, 2 సార్లు పిచ్చి మొక్క తీయించేశాడు. ఎందుకంటే అతను వీటికి వేయాల్సిన ఈ ఎరువుని ఈ పిచ్చి మొక్కలు తినేసి ఎదిగిపోతున్నాయి, బలమంతా లాగేసుకుంటున్నాయి అనేసి. ఇప్పుడు పిచ్చి మొక్క పంట ఇస్తుంది, అది పంట ఇవ్వదు. పంట ఇచ్చే ఈ ధాన్యం అతనికి కావాలి, కానీ ఈ పిచ్చి మొక్కలు అతనికి అవసరం లేదు. దానివల్ల ఏ ప్రయోజనం లేదు ఆయన. అందుకని పిచ్చి మొక్కలు తీపించేస్తున్నాడు. మధ్యలో ఏం చేస్తున్నాడు? మనుషులు పెట్టి వాటిని తీపించేస్తున్నాడు అన్నమాట అండి. అయితే ఇలాగా ఈ పంట మనకి వస్తుంది అన్నమాట. వచ్చినప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు అంటే, ఈ పంట టైం వచ్చినప్పుడు కోతకి పని మనుషులు పెడతాడు. కోతకి పని మనుషుల్ని పెట్టినప్పుడు అవి కోసేస్తారన్నమాట. కోసేసిన తర్వాత వాటిని ఇదివరకు పలు రకాలుగా వాటిని అవి దొళ్ళగొట్టడమో, లేకపోతే అవి రకరకాలుగా ఎలాగోలాగా మొత్తం మీద ధాన్యాన్ని వేరు చేసేవారు అన్నమాట. ఏం చేసేవారు? వేరు చేసేవారు.
వేరు చేసిన తర్వాత ఇప్పుడు మీరు గమనించండి, ఇప్పుడు గడ్డిని సెపరేట్ చేసేసాడు ఆయన. ఏం చేశాడు ఆయన? గడ్డిని సెపరేట్ చేసేసాడు. తర్వాత ఇంకేముంది ఇప్పుడు అందులోని? ధాన్యము, గట్టి గింజలు రెండు ఉన్నాయన్నమాట. ఇప్పుడు రెండింటిని కూడా ఇప్పుడు ఏం చేయాలి? సెపరేట్ చేయాలి. సెపరేట్ చేయాలి అంటే ఇప్పుడు ఈయన ఏం చేయాలి? ఏం చేయాలండి? తూర్పార పట్టటము అంటున్నాడు. ఏమంటున్నాడు దీన్ని? మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయంలో మీరు చదవండి, మాట చదవండి. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 1 యోహాను గారు ఏమంటున్నారు అంటే, ఆయన 12వ వచనం, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరిన అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పాను అంటున్నాడు. తర్వాత 13వ అధ్యాయానికి రండి. 13వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఇప్పుడు నేను చెప్పినవి మీకు ఇక్కడ కనపడతాయి. 24వ వచనం చూడండి. 13:24లో చూడండి. ఆయన మరి ఒక కుమారుడు వారితో చెప్పాను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. మనుష్యుడు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయారు. మొలకలు వెళ్ళి కింద పట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడారు. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని వద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగింది. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని తెచ్చి కూర్చున్నది ఇష్టమా అని అతడు అడిగింది. అందుకు అతడు వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెరగించుడు, కోతకాలం వరకు రెండింటిని ఎదగలిగుడి. కోతకాలం గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా పొట్టులో చేర్చి పెట్టుడని కోతగాడితో చెబుతున్నానని. అదే ఇప్పుడు ఇక్కడ ఈయనేం ఉపమానం చెప్పారు అంటే, ఇప్పుడు మన దేశంలో వరి పండుతుంది కనుక వరి గురించి ఇలా చెప్పాను నేను. కానీ ఈయన ఈ దేశంలో ఏం పండుతుంది? గోధుమలు పండుతున్నాయి కనుక గోధుమల్ని ఉపమానంగా తీసుకుని ఈయన గోధుమల గురించి మాట్లాడారు. ఆయన పొలంలో విత్తిన ఆ యజమానుడు గోధుమలు విత్తాడు. గోధుమలు విత్తిన తర్వాత పురుగులు వచ్చినాయి అంటండి. ఆయన దాసులు వచ్చి, అయ్యా, మీరు గోధుమలు విత్తారు కదా, పురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నాడంట. అంటే ఆయన అన్నాడు కదా, యజమానుడు గోధుమలు విత్తాడు, శత్రువు వచ్చి పురుగులు విత్తాడు అన్నాడు. మీరు గమనించండి, ఇది ఒక సంఘాన్ని మనం చూసుకోవచ్చు, ఒక లోకాన్నిగా చూసుకోవచ్చు, ఒక సంఘముగా కూడా మనం చూడవచ్చు అన్నమాట. ముఖ్యంగా సంఘంలో మనం చూసుకుంటేనంట గోధుమలు వేస్తాడటండి దేవుడు. అంటే మంచి గోధుమలు అనేటువంటి వ్యక్తుల్ని నాటుతాడటండి. నాటినప్పుడు శత్రువు వచ్చి ఏం చేస్తాడంటేనంట గురుగులు వేస్తాడటండి. అంటే నేను చెప్పాను కదా ఇందాక, పిచ్చి మొక్కలు అని చెప్పాను కదా, అలా పిచ్చి పిచ్చి మొక్కలు నాటుతాడంటండి. దేవుడు నాటడై, దేవుడు నాటే మొక్కలు వేరుగా ఉంటాయి, సాతానుడు నాటే మొక్క వేరుగా ఉంటుందండి. దేవుడు నాటేది పురుగును నాటడు ఆయన, గోధుమను నాటుతాడు ఆయన, పురుగుని సాతానుడు నాటుతాడండి. గమనించండి. అయితే ఆ దాసులు అన్నారు కదా, ప్రభువా, మరి నువ్వేమోని గోధుమలు విత్తితే ఈ పురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడిగారు. అది సాతానుడు చేసిన పని అన్నాడు ఆయన. అయితే అవి పెరికేమంటారా? అవి ఎందుకండి, అవి వేస్ట్ కదా, అవి తీసేస్తాము అన్నారు. అప్పుడు ఆయన అంటాడు కదా, వద్దు వద్దు, పెరకొద్దు,
అవి ఉండనివ్వండి. ఎంతవరకు ఉండాలయ్యి? కోత వస్తుంది, ఆ కోత జరిగేంత వరకు ఉంచండి. ఇప్పుడు కోత కోసేవారు ఎవరో తెలుసా మీకు? దేవదూతలు కోస్తారండి కోత. ఆ కింద మీరు చదువుతుంటే దేవదూతలను పంపుతాను, వాళ్ళు వచ్చి కోస్తారు అని చెప్తాడు అనమాట అండి. అయితే ఆ కోత అయిపోయిన తర్వాత ఆయన ఏం జరుగుతుందని చెప్తున్నాడు? కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదగనివ్వండి. అంటే రెండు ఎదిగినాయి. అక్కడ కలిసి ఎదగనివ్వండి అంటే ఏంటి? రెండు కలిసి ఎదుగుతాయి అని అక్కడ అర్థం. రెండు కలిసి ఎదగనీయుడి. కోతకాలం ముందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పేదన నేను అంటున్నాను. నేను ఏమని చెప్తాను? నేను నా కోత కోసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మొదట గురుగులు కోసేసి కట్ల కట్టేయండి అంటున్నాడు. ఏమని చెప్తాను అన్నాడు ఆయన? గురుగుళ్ళు కోసేసి కట్ల కట్టమని చెప్తాను అన్నాడు ఆయన. ఇది ఒక కట్టడండి. కట్టలంటే ఏంటో తెలుసా మీకు? కొన్ని కట్టలంటే ఇవేనమాట. కొంతమంది ఒక కట్టలా తయారవుతున్నారు. అవి గురుగు కట్టలు అన్నమాట అండి, గోధుమ కట్టలు కాదండి. ఏం కట్టలు అయ్యి? గురుగులు కట్టలాగా కట్టబడుతున్నాయి అన్నమాట. ఒక కట్టు ఉంటుంది వాటన్నిటికీ కలిసి ఒక కట్టు ఉంటుంది అన్నమాట అండి. ఆ కట్టలో కట్టించేస్తాడటండి. కట్టించేసిన తర్వాత అప్పుడు ఈ గోధుమలు ఏం చేస్తాడటండి ఆయన? కట్టలు కట్టి గోధుమలను ఆ కొట్టులో చేర్చి, ఇప్పుడు ఈ గోధుమలు ఏం చేస్తానంటున్నాడు? కొట్టులో చేరుస్తానంటున్నాడు. ఇప్పుడు ఈ కొట్టు ఏంటో తెలుసా మీకు? ఇది పరలోకం. హల్లెలూయా. ఇది పరలోకం అండి. అంటే పురుగులు కట్టబడ్డాయా లేదా? ఎందుకు కట్టబడ్డాయని? అగ్నిలో వేయడానికి. అలా తీసుకెళ్ళి వెయ్యొచ్చు కదా అగ్నిలో. అలా తీసుకెళ్ళి అగ్నిలో వెయ్యొచ్చు కదా. కానీ ఏం చేయబడుతున్నాయి? కట్టగా. భలే ఉన్నారండి మీరు, కట్టకట్టినట్టు భలే ఉన్నారండి మీరు అంటారే. అలాగా కొన్ని కట్టలు తయారైపోతున్నాయి. ఏమైపోతున్నాయి? కొన్ని కట్టలు తయారైపోతున్నాయి అండి. అవి దేవునికి సంబంధించిన కట్టలు కాదండి. దేవుడు నాటింది ఏంటి? గోధుమలు నాటాడు, కానీ గురుగులు ఆయన నాటలేదండి. ఆయన నాటని పంటది, అది పంట కాదది. ఆ పంటలో సాతానుడు నాటాడట. ఒక గోధుమ గింజ ఉందంటే గోధుమ గింజని ఏం నాటాడట? వచ్చి గురుగులు నాటేటండి. కానీ రెండు కలిసి ఉన్నాయా లేదా? కలిసే ఉన్నాయి, కలిసే ఎదిగినాయి. వాళ్ళ వేళ్ళు కలిసే ఉంటారు. గురుగులు గోధుమలు కలిసే ఉంటాయి, కలిసే ఎదుగుతాయి. ఆయన పెట్టిన ఆ నీరును తాగుతాయి. ఆ పొలానికి నీరు పెడతాడా? పెడతాడు. పెట్టినప్పుడు గోధుమ తాగుతుందా నీరు? గురుగు కూడా తాగుతుందా నీరు? అది ఎదుగుతుంది, ఇది ఎదుగుతుంది. కానీ గురుగు దేవునికి ఉపయోగపడదు, గోధుమ గింజ దేవునికి ఉపయోగపడదు. గోధుమ గింజ దేవునికి ఉపయోగపడదు. అందుకే ఆయన ఏమంటున్నాడు అంటే, ఇక్కడ 3వ అధ్యాయంలో యోహాను గారి దగ్గరికి అనేక మందికి వచ్చారండి. దేవునికి వచ్చి సువార్త ప్రకటిస్తుంటే ఆ సువార్తను వినడానికే వచ్చారట. దేవుని రాజ్యం సమీపించింది, మీరందరూ మారు మనసు పొందుకోండి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోండి అని ఆయన ఎలుగెత్తి చెప్తున్నాడటండి. అరణ్య ప్రదేశంలో చెప్తున్నాడట. చెప్తుంటే ఆ వాక్యాన్ని, ఆ మాటలు విన్న వారు ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించండి, ఇక నుంచి నేను ఇలా ఉండాలనుకోవట్లేదు, నా మనసు మార్చేసుకున్నాను, నాకు బాప్తిసం వేయండి అయ్యారు అని వచ్చారటండి.
ఎవరు వచ్చారు చూడండి, అక్కడే ఉంది మీకు 3వ అధ్యాయంలో చూడండి. ఎవరు వచ్చారంటే ఆయన దగ్గరికి? సమరయులు, యెరూషలేము వారును, యోదయ వారందరూ, యొర్దాను నదీ ప్రాంతముల వారందరూ ఆయన వద్దకు వచ్చి తమ పాపాలను ఒప్పుకొని బాప్తీసం తీసుకున్నారంటే, వాళ్ళందరూ బాప్తీసాలు తీసేసుకుంటుంటే పరిసయ్యులు కూడా వచ్చేసారట, సద్దూకాయలు కూడా వచ్చేసారట. ఈ పరిసయ్యులు ధర్మశాస్త్రం అంటే అప్పుడు మోషే ద్వారా ఇవ్వబడిన ఆ ధర్మశాస్త్రాన్ని నమ్ముతారు తప్ప యేసుక్రీస్తుని నమ్మరు. వాళ్ళు యేసుక్రీస్తుని నమ్మరండి. ఇక సద్దూకాయలు ఎవరు అంటే యేసుక్రీస్తుకి పునరుత్థానం లేదని చెప్తారట. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేగలేదంటారు. వాళ్ళు సద్దూకాయలండి. అయితే వీళ్ళిద్దరూ వచ్చి మాకు బాప్తిస్మం ఇవ్వండి అని వచ్చారు. వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మొదట మీరు వారి మనసుకు తగిన ఫలాలు ఫలించండి అని చెప్పేసి ఆయన అన్నాడంట. అన్నప్పుడు అని అక్కడితో ఆపేయలేదు, కానీ చాలా విషయాలు చెప్పాడు వాళ్ళకి. ఆ చెప్పిన విషయాల్లో చివరికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, నేను మారు మనసు నిమిత్తం మీకు బాప్తిస్మం ఇస్తున్నాను కానీ నీళ్లలోని పలుకుంటూ వచ్చింది. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిటకలను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇస్తాడు. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళను బాగుగా శుభ్రం చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరిన అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పాను. ఎవరితో చెప్పాడు ఈయన? పరిసయ్యులతో, సద్దూకాయలతో చెప్పాడండి ఈ మాట. నేనేదో పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం ఇస్తున్నాను కానీ నా వెనకాల ఒక ఆయన వస్తున్నారు. ఎవరైనా? లోక పాపమును మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రె పిల్ల అని చెప్పేసి ఆయనకు పేరండి. ఆయన వస్తున్నాడు అని చెప్తున్నాడు ఆయన. అయితే ఆయన వచ్చి ఏం చేస్తున్నాడటండి? అగ్నితోను బాప్తిస్మము ఇస్తున్నాడట. పరిశుద్ధాత్మతో అగ్నితో బాప్తిస్మం ఇస్తున్నాడట ఆయన. అయితే ఈ రీతిగా ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ఆయన కళ్ళను బాగుగా శుభ్రం చేస్తాడు అని చెప్తున్నాడు. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది అని చెప్తున్నాడండి. ఏది ఏమైనప్పటికైనా ఇప్పుడు కాలము చూస్తే మీకేమర్థమవుతుందో నాకు తెలియదు, కానీ మరి ప్రభు చూపించిన దర్శనాలను బట్టి మరి మీకేమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ మనకి ఈ మందిరము కట్టించినప్పుడు ఒక వాక్యము రాపించమని మరి వెనకాల ఒక వాక్యం రాస్తారు కదా, ఏమి వాక్యం రాయించమంటారు ప్రభు అని ప్రార్థన చేస్తే ఈ వాక్యం రాయించమని చెప్పాడండి ఆయన. ఈ వాక్యం రాయించమన్నప్పుడు చదవండి ఒకసారి ఆ వాక్యాన్ని. అని రాయించాడు. అయితే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అనే మాట మొన్నే ప్రభు నాకు ఆ విషయం తెలియపరిచానండి. ఆయన త్వరగా వస్తున్నారు అని చెప్తున్నాను అన్నమాట. ఆయన త్వరగా వస్తున్నారని అందరూ చెప్పరండి అన్నమాట. ఎవరికైతే దేవుడు ఈ అధికారాన్ని ఇచ్చాడో వాళ్ళే ప్రకటిస్తారండి, అందరూ చెప్పరండి. ఆ అధికారం ఇవ్వాలి దేవుడు. కొంతమందికి ఇప్పుడు మీరు ఒక ఆఫీస్కి వెళ్ళారు అంటే ఆ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు. మీకు ఒక ఆఫీసర్ ఉంటాడు, అందులో ఆయన కింద పనిచేసే వర్కర్స్లో రకరకాల వర్కర్స్ ఉంటారు. మీరు అందరూ పనిచేస్తారు అందులో, కానీ అందరూ ఒకే పని చేయండి. మీకు ఏ పని అందరూ నియమించబడిందో, మీ పోస్ట్ ఏంటో ఆ పని మీరు చేస్తారు. ఆ పని మీరు చెయ్యాలి కూడా. అయితే అక్కడ కింద ప్యూన్ కూడా ఉంటాడు, అటెండర్ కూడా ఉంటాడు, వాచ్మెన్ ఉంటాడు, ఆఫీసర్ ఉంటాడు. ఇలా పలు రకాల వాళ్ళు ఒకే డిపార్ట్మెంట్లో ఉంటారు. అక్కడ మీరు ఎక్కడ పనిచేస్తున్నారండి అంటే ప్రతి ఒక్కరు ఏం చెప్తారు? అందులో పనిచేసేవాళ్ళు
అదే ఆఫీస్ పేరు చెప్తాడు. చెప్తాడా చెప్పడా? కానీ పనులు వేరు. ఏంటి? పనులు వేరు. అందరూ ఒకటే పని చేయరు. ఎవరికి ఏ అధికారం ఇవ్వబడిందో అదే పని చేస్తారండి. నాకు ఇవ్వబడింది అదండి, అది ప్రకటిస్తున్నాను. టైం వచ్చేసిందండి, టైము వచ్చేసింది. యోహాను గారు ఎప్పుడు ప్రకటించాడు? ఆయన టైం వచ్చినప్పుడు ప్రకటించాడు. వారు మనసు పొందుకోండి, దేవుని రాజ్యం వచ్చేసింది అని చెప్పాడు ఆయన. చెప్పినప్పుడు ప్రజలు ఏం చేశారు? వాళ్ళు మనసులు మార్చుకుని వాళ్ళ పాపాలు ఒప్పుకొని బాప్తిస్మాలు తీసుకున్నారు. అంతవరకు యోహాను గారు అక్కడ లేడా? చెప్పలేదా? చెప్పాడు. కానీ వినరు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా మారు మనసు గురించి చెప్పారు. ఆయన మీ మనసులు మార్చుకోండి, మారు మనసు పొందుకోండి అని చెప్పారు ఆయన కూడా. అలాగే పేతురు గారు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు ఆయన? పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న తర్వాత అప్పుడు ఆయన చెప్పడం ప్రారంభించాడు. చెప్పిన తర్వాత, అభిషేకం పొందుకున్న తర్వాత అప్పుడు నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తాను పేతురు అన్న వాగ్దానం అప్పుడు నెరవేర్చబడింది. అప్పటి వరకు యేసు ప్రభు దగ్గరికి రాలేదా అతను? యేసు ప్రభు దగ్గర పని చేయలేదా అతను? సువార్త ప్రకటించలేదా? దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? రోగులు స్వస్థపరచలేదా? ప్రభు చెప్పిన ప్రతి పని చేయలేదా? అన్నీ చేశాడు. కానీ అతనికి ఇవ్వబడిన వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడింది? ప్రభువు వచ్చి ఆయన పని నెరవేర్చి తన్ను తాను 40 దినాలు ప్రత్యక్షపరచుకొని తండ్రి వలన వినిన వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి, అప్పుడు పరిశుద్ధాత్మనే పొందుకుంటారు. అగ్ని వస్తుంది మీకు మీదకే, శక్తిని పొందుకుంటారు. ఆ శక్తిని పొందుకున్న తర్వాత అప్పుడు మీరు భూదిగాంతర వరకు వెళ్ళండి, అప్పటి వరకు వెళ్ళొద్దు అని చెప్పాడు ఆయన. అలాగే వాళ్ళ ఏక మనసుతో ఏకాత్మతో వాళ్ళు ప్రార్థన చేస్తే, వాళ్ళు ప్రార్థన చేసినన్ని రోజులు కార్యం జరగలేదు. కానీ మనుషులు ఏకీభవించారంట, కానీ మనసులు ఏకీభవించలేదట. మనసులు కాదు, మనిషి కాదు, మనసులు ఏకీభవించాలి. మనుషులు ఒకే చోట కూర్చోవచ్చు, కానీ మనసులు ఏకీభవించాలండి. మనసులు ఏకీభవించిన వెంటనే పరిశుద్ధ అగ్ని కుమ్మరించబడింది వాళ్ళ మీద. ఎప్పుడైతే అగ్ని కుమ్మరించబడిందో పరిశుద్ధాత్మ కార్యం జరిగిపోయింది వాళ్ళలో. జరిగిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయి, ఏంటి ఇది ఎలా జరిగింది ఇది అని చెప్పి వాళ్ళు వెంటనే నమ్మకుండా వీళ్ళు ఏదో మద్యం తాగేసరేలో. ఈ రోజుని కూడా చాలామంది పెట్టే పేర్లు ఇయ్యాలన్నమాట. జస్ట్ వచ్చే ముందు ఎందుకో ఒక వాక్యాన్ని అలా చూశాను అన్నమాట. చూస్తే మంచి దైవజనుడు ఆయన, వివాహం కూడా చేసుకోలేదు, వాళ్ళు సమర్పించుకున్న వాళ్ళు. ఆయన ఎగతాళి చేస్తున్నాడు. ఎవరినో తెలుసా? కొంతమంది పరిశుద్ధాత్మ అంటూ ఇలాగంటారు అలా అంటారు అని చెప్పేసి ఎగతాళిగా మాట్లాడుతున్నాడు. ఆయన గల కారణం ఏంటో తెలుసా? ఆయనకు ఆ వరం లేదు. అంటే వరాలు ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారని అర్థమా? అది కూడా కాదు. సాతానుడు కూడా వరాలు ఇస్తాడు. దినకర గారి దగ్గరికి వచ్చాడట సాతానుడు. వచ్చి నా వరాలు ఇస్తాను నీకు, లోకమంతా నీకు సాష్టాంగ పడతారు, నీ పాదాల దగ్గర పడతారు, వచ్చి లోకమంతా నీ పాదాల దగ్గర తీసుకొస్తాను, నేను వరాలు ఇస్తాను. ఎందుకు దేవుడా అని ఆయన వెనకాల పడుతున్నావు? ఎందుకు ఆయన వెనకాల పడితే ఆయన ఏమన్నా పట్టించుకుంటున్నాడా నిన్ను? చూసావా ఎన్ని వ్యాధులు వస్తున్నాయో నీకు, ఎన్ని రోగాలు వస్తున్నాయో నీకు, ఆయన ఏమన్నా పట్టించుకుంటున్నాడా నిన్ను అని అడిగాడట సాతానుడు. నన్ను కూడా అడుగుతాడు అప్పుడప్పుడు, ఎందుకు దేవుడా అంటావు? ఏం చేశాడు దేవుడు నీకు? చూడు ఎన్ని రోగాలు వస్తున్నాయో, ఎన్నిసార్లు ఇలాగైపోతుందో నీకు అంటా ఉంటాడు నన్ను కూడా. అయితే అవునే, నా దేవుడు నాకు సహాయము చేస్తాడని చెప్తా. మరి మీరేం చెప్తారో నాకు తెలియదు. మరి
మీరేం చెప్తారో నాకు తెలియదు, నేను అలాగే చెప్తాను. అప్పుడు తోట ముడుచుకున్నాడు వెళ్తాను. అయితే నన్ను నమ్ముకున్న వాడికి ఏ రోగాలు రావని ఎక్కడన్నా చెప్పాడా యేసు ప్రభు అని? చెప్పండి, చెప్పాడు ఆయన ఎక్కడన్నానే? చెప్పండి. పౌలు గారికి చాలా ప్రత్యక్షతలు ఉన్నాయి. అన్ని ప్రత్యక్షతలు ఉన్నాక కూడా ఆయనకి కళ్ళ సమస్య ఉండేది. ఆయన ఎవరికి ఎక్కువ ప్రత్యక్షతలు ఉంటే వాళ్ళకి అనారోగ్యాలు కూడా ఉంటాయి. ఎందుకో తెలుసా? వాళ్ళ గర్వపడకుండా సాతాన్ని ఒక ముళ్ళులో పెట్టండి. నా కృప నీకు చాలు అన్నాడు ఆయన. ప్రభా, నీ కళ్ళ సమస్యతో బాధపడుతున్నాను, నన్ను ముద్దయ్యా, స్వస్థపరిచయ్యా అంటే నా కృప నీకు చాలు అన్నాడు ఆయన. అంతే తప్ప సమస్యను తీసేయలేదు ఆయన. ఇలా చెప్పాడట దినకర గారు. చెప్తే ఆయన నా కొరకు నా పాపాలని కడగడానికి, తన రక్తంతో నన్ను కడగడానికి తన రక్తాన్ని నా కొరకు చిందించాడు ఆయన. తన రక్తంతో నన్ను కొన్నాడు ఆయన. నువ్వేమన్నా నన్ను నీ రక్తంతో నన్ను కొన్నావా? నువ్వేమన్నా దేవుడివా? నా కొరకు రక్తం చిందించావా నువ్వు అని అడిగాడట ఆయన. అర్థమైందా? ఒకసారి సాతానుడు అలాగే వచ్చాడు నా దగ్గరికి కూడా. కొన్ని సంవత్సరాల క్రితం వచ్చాడండి. వచ్చినప్పుడు నా ప్రభు నా కొరకు తన రక్తాన్ని చిందించాడు, తన రక్తంతో నన్ను కొన్నాడు, నువ్వు కొన్నావా అని అడిగాను. వెళ్ళిపోయాడు. అర్థమైందా? ఆ తర్వాత దేవుని కృప వల్ల ఆయనకి స్వస్థత ఇచ్చాడు దేవుడు. అలాగే ఆయన ఆత్మలో పరలోకానికి వెళ్ళిపోరాడు. సంవత్సరానికి ఒకసారి వెళ్ళిపోరాడు ఆయన. ప్రభు తీసుకెళ్ళిపోరాడు పరిశుద్ధాత్మ దేవుడు. అప్పుడు వరాలను అడుగు అని పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేస్తే అప్పుడు వరాలను అడిగాడట ఆయన. నా వరాలు కావాలా, నేను కావాలా అన్నాడట ఆయన. ఏమన్నారు ప్రభు? మీరు కుదురుగా ఉండాలి. నా వరాలు కావాలా, నేను కావాలా? వాక్యం వినాలి మీరిద్దరూ. అంటే ఆయన ఏమన్నారంటేనంట, పరిశుద్ధాత్మ దేవుడు చెవిలో చెప్తున్నారట, మీరు కావాలని అడుగు, మీరు కావాలని అడుగు అన్నారట ఆయన. మీరే కావాలండి అన్నారట ఆయన. అన్నప్పుడు నవ్వి ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళి పరలోక వరములనే ఒక బుక్లో, ఇప్పుడు కాదండి 96 సంవత్సరంలో కొన్ని చదివాను అండి. చదివినప్పుడు అసలు వరాలంటే ఏంటి ప్రభువా, ఇక్కడ ఎంత గలిబిలైపోతున్నారేంటి, పరిశుద్ధాత్మ గురించి ఇలాగైపోతున్నారేంటి, ఏదో బాగా చదివేశారు కదా, కోళ్ళు చదువు చదివేశారు, వీళ్ళు మంచి పుష్కలమైన జ్ఞానం ఉంటుంది అనుకున్నాను నేను. ఇదేంటి ఆ చదువు ఉన్నది కానీ వీళ్ళకి ఏమి లేదు, పరలోక జ్ఞానం లేదండి వీళ్ళకి. పరలోక విషయాలు అర్థమవ్వండి. భూ సంబంధించిన చదువు వల్ల పరలోక జ్ఞానం ఉంటుందని కూడా చాలా పొరపడ్డారు. పరలోక జ్ఞానం కావాలి అంటే దేవుడు ఇవ్వాలని, అది ఇస్తే తప్ప వీళ్ళకి అర్థమవుతుంది. అది చదువుల వల్ల రాదు. నేనేమనుకున్నానంటే వీళ్ళు బాగా చదివేశారు కదా, 3 చదువు చదివేశారు, ఏంటేటో అయిపోయారు, ఏదో ట్రైనింగ్లు అయిపోయారు కదా, మంచి మంచి కాలేజీల్లోకి వెళ్ళి ట్రైనింగ్లు అయిపోయారు కదా, అందుకని వీళ్ళకి బాగా తెలిసేమో అని నేను అనుకున్నాను. వీళ్ళకి తెలిసిందల్లా గుడిస్తున్నాను నాకు అర్థమైంది. ఈ గుడిస్తున్నాతో నాకెందుకు బాబోయ్ అన్నప్పుడు సెపరేట్ చేశాడు పరిశుద్ధాత్ముడు. నాకు పరిశుద్ధాత్మ అంటే ఏంటో నాకు విపులంగా కావాలి. ఒకళ్ళు ఎలా చెప్తున్నారు, ఒకళ్ళు ఎలా చెప్తున్నారు, ఏంటి ఇది, దీని సంగతి ఏంటి నాకు కావాలి అంటే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ బుక్ కొను అని నన్ను ప్రేరేపిస్తే 3-4 రోజులు కొనలేదు నా బుక్ని ఆ టైంలో. అప్పుడు నాకు అది ఎక్కువ అమౌంట్ అది, కానీ పరిశుద్ధాత్మ దేవుడు కొని వరకు ఊరుకోలేదు. ఆ బుక్ చదివాక అప్పుడు నేను గొప్ప ఆనందం సంతోషంతో నింపబడి ఈసారిగా
ఈ గుడి సున్నాలతో నాకే పని లేదు నాకు అనుకుని నేను దేవుడితో ఫుల్ అటాచ్మెంట్ అయిపోయాను అనమాట. ఇక ఆయనే నాకు సర్వం. ఆనాటి నుంచి నేను ఇంకా అందుకే నేను ఇంకా ఎంత చదివారు అంత చదివారు, లేకపోతే ఇన్ని ఆ కాలేజీలో ట్రైనింగ్ అయిపోయి ఈ కాలేజీలో ట్రైనింగ్ అయిపోయారు అన్నంత మాత్రం నేను నమ్మను. కానీ నా దేవుడు నాకు తెలియపరుస్తాడు. వాళ్ళు ఏంటో ఆ హిస్టరీ ఏంటో నా దేవుడు నాకు తెలియపరుస్తాడు. ఇంకా అలా నమ్మను నేను. అవి అయిపోయినాయి, ఆ రోజులు అయిపోయినాయి, ఇంకా 70 రోజులు. ఆ రీతిగా దేవుడు ఆయనకు వరాలను ఇచ్చాడటండి. తండ్రి దగ్గరికి వెళ్ళారట ఆయన ప్రభు. తండ్రి ఉన్న ప్లేస్ వేరని చెప్పారు ఆయన. ఎందుకంటే ఆయన్ని ఏమనగా చూడడం అని చెప్పి రాయబడింది. కానీ కొద్దిమంది మనతో ఉంటుందండి. అందరూ ఉండకపోవచ్చు, కానీ చాలా తక్కువ మందికి కొంచెం అనుమతిస్తారు ఆయనలా చూడడం. యేసుక్రీస్తుని చూడడం వేరు, తండ్రిని చూడడం వేరు. తండ్రి ఆత్మ మనలో పనిచేయడం వేరు. తండ్రి ఆత్మ ఎవరిలో పడితే వాళ్ళలో పనిచేయదండి. ఎలా పడితే అలా ఉంటే పనిచేయదు ఆత్మ. చాలా ప్రత్యేకతలో పెట్టుకుంటాడు ఆయన వాళ్ళలో. వాళ్ళకే ఆయనకే అటాచ్మెంట్ ఉంటాం తప్ప అది వేరే వాళ్ళకి తెలియదు. అలాంటివి చెప్పిన వాళ్ళకి అర్థమవ్వదు కూడా ఇంకంతే. అందుకే నాకు తెలియక చెప్పేసిద్దాన్ని, ప్రతి ఒక్కరికి చెప్పేసిద్దాన్ని, విశ్వాసులకి సేవకులకు కూడా చెప్పేసిద్దాన్ని. వాళ్ళకి ఏదైనా కూడా అర్థం అవ్వట్లేదని నాకు అర్థమయ్యేటప్పటికి చాలా టైం అయిపోయింది. ఆ తర్వాత స్టాప్ చేసేసాను. చెప్పొద్దు అన్నాడు ఆయన. నీకు అర్థమైనట్టు వాళ్ళకి అర్థమవుతుంది, నువ్వు చెప్పకన్నాడు ఆయన. ఒక వివాహమైన స్త్రీకి తెలిసినట్టు ఒక చిన్న పిల్లకి తెలుస్తుందా అన్నాడు ఆయన. నాకు అది చూపించాడు అన్నమాట. ఆ తేడా చూపించి ఈమెకు తెలిసినట్టు ఆ చిన్న పిల్లకి తెలుస్తుందా అన్నాడు ఆయన. ఇంకెప్పుడు చెప్పొద్దు అన్నాడు. అప్పుడు స్టాప్ చేశాను. అందుకే వీళ్ళకి అర్థం అవ్వట్లేదు, ఎంత చెప్పినా వీళ్ళకి అర్థం అవ్వట్లేదు అని అప్పుడు స్టాప్ చేసేసాను. కాకపోతే నా నుంచి ఎలాగైనా వినాలని ఆశపడేవారు అన్నమాట. ఇక అర్థం కాని వాళ్ళకి ఎంత చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే కదంట. అది ఎలా ఉంటుందంటే బూడిదలో పోసిన పన్నీర్లా ఉంటుంది. ఇంకా వాళ్ళకి వినాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ అర్థం కాదు. ఇక అర్థం అవ్వని వాళ్ళకి మనకు చెప్తే మాత్రం టైం వేస్ట్, అన్నీ వేస్ట్ తప్ప ఇంకేమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. అందుకే ప్రభు ఏమంటారంటే లోక విషయాలు చెప్తేనే మీకు అర్థం అవ్వట్లేదు, ఇంక పరలోక విషయాలు ఏమర్థమవుతాయి మీకు అన్నాడు ఆయన. ఒకసారి మా ఆత్మీయ తల్లి గారితో చెప్పాను ఇలాగని. ఆయన చాలా పెద్ద పాస్టర్ గారట అమ్మగారు, కానీ ఆయనకి కనీసం గుణెంతాలు కూడా రావట్లేదమ్మా అని చెప్పేసి అన్నాను అనమాట. గుణెంతాలంటే ఈ గుణెంతాలు అనుకునేది ఈ కాదు. ఆధ్యాత్మిక చదువు ఉంటుంది, ఆత్మీయ చదువు ఉంటుంది. ఆ చదువులో ఎంత వచ్చాక అతనికి మళ్ళీ అతను పాస్టర్ అంట. అంటే అప్పుడు ఆవిడ పగలబడి నవ్వారు. ఆవిడ నవ్వ సర్వసాధారణంగా పగలబడి నవ్వి అవి అందరికీ అర్థం కావాలి, పెద్ద పాస్టర్ అని అర్థమవుతుందని ఎందుకు అనుకున్నారు మీరు అన్నారు. అదే నాకు ఆశ్చర్యం అనిపించిందండి. ఎంత పెద్ద పాస్టర్ కదా ఇతనికి గుణింతాలు కూడా రావట్లేదేంటి? మరి ఇంకా చదువు ఉంది కదా, గుణింతాలు ఇవన్నీ అయ్యాక కదా 1వ తరగతి బుక్ ఇస్తారు. గుణింతాలే రావట్లేదంటే 1వ తరగతి బుక్ ఏమవుతుంది అతనికి? ఇంకా 1వ తరగతిలోకి వెళ్ళకపోతే ఇంక మిగతా చదివేంటి? దాన్ని బట్టి అతను ఎంత విద్యాభ్యాసం చేశాడో మీకు అర్థమైందండి. ఆత్మీయ విద్యాభ్యాసం ఎంత ఉందో అది వేరములు, ఇది వేరములు, అది అందరికీ తెలియదమ్మా. మీకు ఎలా తెలిసిందమ్మా అన్నారు. ప్రభు బయటకు వచ్చారండి నాకు ఇలాగని. నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. అంటే ఆ చదువు అందరికీ రాదమ్మా. దేవుడికి ఇచ్చిన జ్ఞానం మనకి ఎలా తెలుస్తుంది?
డబ్బులు వెతికితే దొరికేదంట. ఒక పట్టుదల ఉండాలి మనిషికి, ఒక ఆరాటం ఉండాలి. మనకి బాగా ఆకలేస్తే ఏదో ఒకటి తినేస్తామే. ఆకలి లేదనుకోండి, బిర్యానీ తినమ్మా అంటే పెడితే తింటారా? బాబాయ్ నాకు అసలు ఆకలి లేదండి, బిర్యానీ అమ్మా తింటారా? తినరు. ఎందుకని? మీ ఆకలి ఉండాలటండి. నిన్నే ఒక ఆయన చెప్తున్నారు, జబ్బులు ఉంటాయి కొంతమందికి, ఆ జబ్బులు ఉన్నవాడికి ఆకలేదు అన్నాడు ఆయన. ఆత్మీయ జబ్బులు ఉంటాయి వాళ్ళకి, వాక్యం అంటే వాళ్ళకి ఏముండదంట, ఆకలి ఉండదు వాళ్ళకి, ఆకలి ఉండదు, దాహం ఉండదు వాళ్ళకి. ఆ జబ్బులు ఉన్న వాళ్ళకి నువ్వు వాక్యం చదువమ్మా, నువ్వు అలాగమ్మా ఎలాగమ్మా అంటే వాళ్ళు చదువుతారా? వాళ్ళు చదవకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి జబ్బులు ఉన్నాయి లోపల అని. ఇంకా అన్ని ఎందుకు కానీ ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళకి అసలు మారనసలు లేదు అన్నాడు ఆయన. నేను ఆ వాక్యం వింటేనే కొన్ని మాటలు చెప్పే మాటలు వింటున్నాను, నవ్వొచ్చేస్తుందండి. నాకు నవ్వేసుకుంటాను, పైకి నవ్వేసుకుంటాను. ఎందుకంటే నాయి కరెక్ట్ అవుతూ ఉంటాయన్నమాట. ఈ అర్థమైతే కదా వేరే వాళ్ళకి అవి ఏంటో తెలియదు కదా. వీళ్ళకి ఆకలి ఎందుకు లేదు, వీళ్ళకి దాహం ఎందుకు లేదు? జబ్బు ఉంది లోపల, పాపం అనే వ్యాధి ఉంది. అది కనపడుతుందని ఉందా అక్కడ? హృదయము ఎలాంటిదని చెప్పాడు? నిన్నెవ్వరూ మోసం చేయరు, నీ హృదయమే నిన్ను మోసం చేస్తుంది, ఇంకెవ్వరూ చేయరు. నీ హృదయమే నిన్ను మోసం చేస్తుంది. ఎందుకు మోసం చేస్తుందంట? ఆ హృదయంలో ఘోరమైన వ్యాధి ఉందంటే. వ్యాధి వేరు, ఘోరమైన వ్యాధి వేరు. ఆ ఘోరమైన వ్యాధి ఉంటే మనిషికి వాక్యం మీద ఎందుకు ఉంటుంది? వాక్యం అంటే టేస్ట్ ఏముంటుంది ఇంకా ఆ వ్యక్తికి? వాక్యం మీద టేస్ట్ లేనప్పుడు వాక్యానికి సంబంధించిన ఏం అర్థమవుతాయి ఇంకా ఆ వ్యక్తికి? అప్పుడు ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళి ఇలాగా ఇతనికి వరాలు కావాలట అని చెప్పేసి తండ్రితో చెప్తే ఆయన సరే అని చెప్పేసి అన్నారట. అప్పుడు ఇంటికి వరాలు ఇచ్చారట దేవుడు. ఆనాటి నుంచి వరములతో ఆయన వాడబడ్డారు. ఆయనకి ఎన్ని పేర్లు పెట్టేవారో తెలుసా? సేవకులు, విశ్వాసులు కాదు, సేవకులు పెట్టేవారు. ఆయనకు వాక్యం చెప్పడం రాదు. ఎవరికి రాదంట? ఎన్ని ఆత్మల రక్షణలోకి నడిపించాడు ఆయన. ఆయనకు వాక్యం చెప్పడం రాదు అని ఎక్కడున్న పాస్టర్లు కూడా చాలామంది అంటే మాకు తెలుసండి. మా దగ్గర కూడా అన్నారు వాళ్ళకి వీళ్ళకి పరిశుద్ధాత్మ అంటే తెలియదు, ఇక వరాల గురించి ఏం తెలుస్తుందిలే అని చెప్పేసి మేము నవ్వి ఊరుకునేవాళ్ళం అన్నమాట. అయ్యారు నేను అలాంటి ప్రభుత్వం ఉన్నారు ఇక్కడ, అలాంటి ప్రభుత్వం ఉన్నారు. అందుకే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? బాగా పొగుడుతారు అన్నమాట. మనుషులు ఏం చేస్తారు? పొగుడుతారు అన్నమాట. ఆ పొగడతలకు పన్నోళ్ళు ఎవరు ఉంటారండి? మనిషికి ఇష్టమైంది ఏంటి? కానీ దేవుడు ఏం చెప్తున్నాడు మనకి? నీకు ఎలాంటి వాళ్ళు కావాలన్నాడు ఆయన? నిన్ను ఖండించి గద్దించి, నువ్వు తప్పు చేస్తే ఖండించే వాళ్ళు ఉండాలి, గద్దించే వాళ్ళు ఉండాలి, బుద్ధి చెప్పే వాళ్ళు ఉండాలి, నీకు సరి చేసే వాళ్ళు ఉండాలని చెప్పాడు ఆయన. అంతేగాని నీకు పొగిడే వాళ్ళు ఉండాలని ఎక్కడని చెప్పాడు ఆయన? పొగుడుతారన్నమాట. మన దగ్గర పొగడతలు ఉండవండి. మిమ్మల్ని పొగిడి మునగ చెట్టు ఎక్కించను నేను, డబ్బులు పడతాను, కాళ్ళు చేతులు ఇరుగుతాయి. దేవుడు బాగు చేసేది మాకు ఇచ్చాడు కానీ పాడు చేసేది ఇవ్వలేదు. డాక్టర్ ఏం చేస్తాడు? లోపల ఉన్న వ్యాధిని ఆయన చూస్తాడు.
ఒకప్పుడు ఎక్స్రేల్లో చూసేవారు, ఇప్పుడు ఇంకా సింపుల్గా ఎందులో చూసేస్తున్నారా? ఎందులో చూస్తున్నారండి? స్కానింగ్. వెంటనే చూడట్లేదా ఇప్పుడు? అందులోని మనిషిని అలా పడుకోబెడతారు, స్కానింగ్ అలా పెడతారు. ఈ కడుపులో ఉన్న మొత్తం అందులో కనపడుతుంది. అంత సింపుల్ అయిపోయింది ఇప్పుడు. డబ్బు పెరిగింది, వయసు సులువైంది. అప్పుడు దానికి మందు ఏంటి అనేటువంటిగా డాక్టర్కి అర్థమైపోతుంది. ఆ వ్యాధికి ఏం చెయ్యాలి? ట్యాబ్లెట్స్ చేస్తే సరిపోద్దా? ఇంజెక్షన్ చేస్తే సరిపోద్దా? ఆపరేషన్ చేయాలా? ఆలోచిస్తాడు అతను. అతనికి అర్థమైపోతే వాళ్ళంతా చెప్పక్కర్లేదు. డాక్టర్ గారండి, నాకు ఆకలి వేయట్లేదండి, నాకు నిద్ర రావట్లేదండి, ఎలాగండి అలాగండి, మీ సోదంతా వింటాడా? ఈ వ్యాధి అది చెప్పేసింది కదా, చూపించేసింది కదా అది. ఇంకా ఎందుకు చెప్తాడు? దాని లక్షణాలు ఎన్ని? ఆ లోపల ఉన్న జబ్బును బట్టి లక్షణాలు ఉంటాయి. మనిషికి పాపం అనే వ్యాధి లోపల ఉంటే మనుషులు ఎందుకు అలా ఉంటారో అర్థమైపోద్ది. ఇంకేం చెప్పవసరం లేదు. లోపల ఉన్న జబ్బు అలాంటిది, లోపల ఉన్న జబ్బు అలాంటిది. అయితే ఈయన అంటాడు కదా, ఇలా అంటుంటే నేను చాలా ఆశ్చర్యపోయానండి. ఉదయకాలమే ఎందుకో నాకు కొంచెం టైం ఉందన్నమాట. ఆ టైంలో ఎందుకో అది అలా వచ్చింది. ఏంటి అని నేను చూడండి, అసలు సర్వసాధారణకి సండే అసలు చూడలేను. ఏంటి అనేసి ఎందుకు అలా చూడాలనిపించి చూసేటప్పటికి ఆయన ఎంత ఎగతాళి చేస్తున్నాడంటే అంత ఎగతాళి చేస్తున్నాడు. ఎందుకంటే ఆ వరం మంచిదై వచ్చాడే కాదనట్ల, మంచి ఆయనే. ఆయనకున్న అభిషేకం వేరు, ఆయన దేవుడు వాడుకునే విధానం వేరు, అవన్నీ వేరండి నేను అనుకుంటున్నాను. అందుకే ప్రతి దాంట్లో దేవుడు నాకు రుచి చూపించాడేమో అనిపిస్తుంది అన్నమాట. ఇది నాకు తెలియదు అనేటువంటిది నీ దగ్గర ఉండకూడదని ప్రతి దాంట్లోంచి నన్ను తీసుకెళ్ళాడని నాకు అనిపించింది అన్నమాట. వస్తే వచ్చినాయి కానీ అన్నీ నాకు తెలిసింది. హల్లెలూయా. అందుకే నాకు అనుమతించాడు ఇవన్నీ అనిపిస్తుంది అన్నమాట. అవమానాలు వస్తే వచ్చినాయి, నిందలు వస్తే వచ్చినాయి, ఎగతాళిలు పడితే పడ్డాను, కానీ వీటన్నిటిని తెలుసుకునే కృపణ దేవుడు నాకు అనుగ్రహించాడు. వీళ్ళయ్యే తెలుసు, వాళ్ళయ్యే తెలుసు. అభిషేకం పొందనోళ్ళది తెలుసు, పొందినోళ్ళది తెలుసు. వరాలు సైతాన్నిచ్చే వరాలు ఉన్న వాళ్ళది తెలుసు, దేవుడిచ్చే వరాలు కూడా తెలుసు. దేవుడిచ్చే వరాలు ఎవరికి పడితే వాళ్ళకి ఎవడైనా సాతాను ఇస్తాడు. వాళ్ళ బతుకు బాగోపోయినా, వాళ్ళు సక్రంగా నడవకపోయినా సైతాన్ని ఇచ్చేస్తాడు వరాలు. వాళ్ళ బతుకు బాగోపోయినా, వాళ్ళ నడవడి సరిగ్గా లేకపోయినా దేవుడు ఎవరు ఆ వరాలు ఆయన వాడుకోవడం. అప్పుడు ఆయన ఆ రకంగా మాట్లాడారు. అక్రమం చేయవాలని మీరు ఎవరో నాకు తెలియదు, కొట్టాడా రోజుని అన్యాయస్తులు వాళ్ళందరూనే అని చెప్తున్నారు ఆయన. అయ్యయ్యో ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నారేంటి? ఈయన మంచి దైవజనుడు కదా, ఈయనకి ఈ విషయం అర్థం అవ్వలేదా అని బాధ అనిపించింది మనసులో. మంచి దైవజనుడు, పోనీ మంచి ఆయన ఏంటి అంత ఆత్మస్థితి లేనివాడు కాదు అతను. అప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేశాడు. వెంటనే క్షణంలో నన్ను మాట్లాడి యెషయా రాసిన గ్రంథంలో ఉంటుంది, 54:10 ఉంటుంది అన్నమాట. మాట ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడిన దానా అనే వాక్యం ఉంటుంది చూసారా, ఆ పైన ఉంటుంది అన్నమాట. పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచి పోదు అంటాడు ఆయన. అంటే ఈ దైవజనుడు ఎలాంటి ఆయన? ఇప్పుడు ఒక పర్వతం లాంటి అతను, చిన్నోడని అనుకుంటుంది. పర్వతాలంటే ఏమన్నా గాలివాంక కదులుతాయండి? అయ్యి కదలకు, నిశ్చలంగా నిలబడతాయి. అవి అంత స్ట్రాంగ్ అయిన పర్వతం కదులుతుంది అన్నాడు దేవుడు. ఇక్కడ పర్వతాలు తొలగిపోతాయట. పర్వతం కదలదు కదా, తొలగిపోవటం ఏంటి అని ఒకప్పుడు నాకు అనిపించేది అన్నమాట. వాక్యాన్ని చదివినప్పుడు వాక్యాన్ని అలా వదిలేయండి నేను.
ఈ మాట ఎందుకు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు, దీనికి గల కారణం ఏంటి అని ఆలోచిస్తాను, ధ్యానిస్తాను. దానికి సంబంధించింది ఎక్కడో ఉంటుంది ఆన్సర్. అయితే ఆ ఆన్సర్ తర్వాత చెప్పాడు నాకు దేవుడు. ప్రకటన గ్రంథంలో అంటాడు, మరుగైన మన్నాను నేను భుజింపనిస్తాను అంటాడు ఆయన. ఆ మన్నాను నన్ను భుజింపజేస్తున్నాడు ఇప్పుడు. అందుకే ఇప్పటి వరకు మరుగ్గా ఉన్నాయన్నీ కూడా తేటపరుస్తున్నాడు ఆయన. అంటే ఇప్పుడనే కాదు, చాలా చాలా నుంచి తెలియపరుస్తూ ఇంకా ఏ స్థితిలోకి తీసుకొచ్చాడంటే, దానియేలు జ్ఞానం కలిగినోడే కానీ ఆయనకు కొన్ని విషయాలు అర్థం అవ్వలేదు. ఏం అర్థం అవ్వలేదు అంటే, ఆయన రోజు ప్రార్థన చేస్తే జవాబు రాలేదు. కారణం ఏంటో అర్థం అవ్వలేదండి. అప్పుడు గబ్రియేలుని పంపించాడు దేవుడు. ఆ గబ్రియేలు వచ్చిన తర్వాత ఆయన తాకాడట. తాకి ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ఆయన సాష్టాంగ పడబోతున్నాడు. ఈయన సాష్టాంగ పడబోతుంటే ఆయన అంటాడు, వద్దు సుమే, నేను నీలాంటి మనిషిని కాదు కానీ నేను నీకులాగే, నేనేమి దేవుడిని కాదు, నాకు సాగిలు పడవద్దు, సాగిలు పడాల్సిన దేవుడికి మాత్రమే, నేను ఆయనకే సాగిలు పడతాను. నీకు గ్రహింపివ్వడానికి నాకు పంపించాడు దేవుడు అని ఆయన తాకాడటండి. ఆయన తాకినప్పుడు నాకు ఇన్ని వ్యాధులు ఎందుకు వస్తున్నాయి నాకు ఇప్పుడు అర్థమైందండి. మొన్నటి వరకు నాకు అర్థమవుతుంది, ఇప్పుడు నాకు తెలుస్తుంది అన్నమాట. ఈ మరుగైన మన్నాను ఇప్పుడు భుజింపనిస్తున్నాడా దేవుడు, ఈ అర్థము అయ్యే కృపనిచ్చాడా దేవుడు, లేకపోతే ఇవన్నీ ఇప్పుడు ఎంతవరకు నాకు అర్థం కాలేదు కదా. ఇప్పుడు ఎందుకు అర్థమవుతున్నాయి, ఈ వ్యాధులు ఏంటి నన్ను ఇలా చుట్టుముట్టేస్తున్నాయి ఏంటి అనుకుంటే ఇప్పుడు అర్థమైంది అన్నమాట. అప్పుడు ఆయన తాకినప్పుడు అన్న, ఇప్పుడు నీకు అర్థమవుతుంది అన్నాడు ఆయన. ఇప్పుడు గ్రహించే శక్తి నీకు వచ్చింది, నీకు అర్థమవుతుంది ఇప్పుడు అన్నాడు ఆయన. అన్నప్పుడు అప్పుడు ఇంకే అర్థమవడం అలా వచ్చి ఇంత వ్యాధితో పడిపోయాడట. మీరు అనుకుంటున్నారు దేవుని ప్రత్యక్షతలు అంటే సామాన్యంగా ఉంటాయి అనుకుంటారు. సామాన్యంగా ఉండవు. ఆయన స్పర్శించేటప్పుడు కంట ఆ అభిషేకానికి, ఆ స్పర్శకి, ఆ దర్శనాన్ని చూసినప్పుడు వ్యాధితో కొన్ని దినాలు పడిపోయాడటండి. హల్లెలూయా. అర్థమైందా మీకు? ఇన్ని వ్యాధులు ఎందుకు చుట్టుముడుతున్నాయి అర్థమవుతుందా మీకు? ఒకటి దాని తర్వాత ఒకటి ఎందుకు వస్తున్నాయి అర్థమవుతుందా? గ్రహింప శక్తిని ఇచ్చాను, ఇక నీకు అర్థమవుతుంది అని కొన్ని విషయాలు చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. నీ ప్రార్థనకి జవాబు రాకపోవడానికి నీ కారణం చెప్పాడు ఆయన. కానీ ఈయనేమయ్యాడు? జబ్బు పడ్డాడా లేదా అంటే కొన్ని అనారోగ్యాలు, కొన్ని ఆహారాన్ని బట్టి వచ్చే అనారోగ్యాలు ఉంటాయండి, కొన్ని వాతావరణాన్ని బట్టి వచ్చేవి ఉంటాయండి, కొన్ని శాతాన్ని బట్టి వచ్చేవి ఉంటాయండి, కొన్ని ఇలాంటి ప్రత్యక్షతల వల్ల కూడా కొన్ని అనారోగ్యాలు. ఏ అనారోగ్యం దేని వల్ల వచ్చిందో మనకి తెలియదు. పౌలు పాపం చేస్తే వచ్చింది ఆ కళ్ళు సమస్య, దానియేలు పాపం చేస్తే వచ్చింది ఆ సమస్య తెలియదు. చాలామంది ప్రజలకి, విశ్వాసులకి తెలియదు, సేవకులకు కూడా తెలియదు. అది ఎలాంటి విషయం తెలియదు, వాళ్ళకి కూడా తెలియదు. అందుకే అలా పోగుతూ ఉంటారు, పక్కలంతా తిరుగుతా వచ్చి మీకు మన జన్మడు వచ్చి పోగుతాడు చూడు, అలా పోగుతారు మీ ఇళ్ళకి వచ్చి. ఎందుకంటే లోపల ఏమీ లేదు కదా. ఏం చెప్తారు మీకు? లోపల ఏమన్నా ఉంటే చెప్తారు, వాళ్ళకే లోపల లేదు. మొన్న ఒక వ్యక్తిని చూపించాడు దేవుడు. ఆహా ఓహా అంటున్నారు సేవను చూసి, అసలు మనిషికి రక్షణ వస్త్రమే లేదని చూపించాడు నాకు. అర్థమైందా? ఎన్ని సేవలు ఎలాంటివి ఉన్నాయో. రక్షణ వస్త్రమే లేదా మనిషికి, కానీ చూసిన వాళ్ళు ఏమంటున్నారు? ఆహా ఓహో అంటున్నారు.
ఏం చేస్తున్నారు సేవ బాబు అంతగా చెప్తా ఎంతో అది ఎడదేశం వేస్తున్నాను ఎంత పొట్టుంది ఎగిరిపోయే పొట్టు ఇప్పుడు ఎంత ఉందో తెలుసా మీకు? గాలి చెదరగొట్టే పొట్టుని ఏం చేస్తాడట ఒక రోజున ఆయన ఊరు పారపట్టినప్పుడు ఈ పొట్టు అంతా ప్రభా నీ పేరట వచ్చేసాను ఇచ్చేసాను ఏం చేశారు? రక్షణే లేని మనిషి ఏం చేసినట్టు అక్కడ? మొదట ఆ వ్యక్తికి రక్షణ ఉండాలి, మారు మనసు ఉండాలి, రక్షణ ఉండాలి, ఇటు బాప్తిస్మం ఉండాలి, పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి, అభిషేకం ఉండాలి. అన్నీ ఇన్ని పొందుకున్నాయని ఇలా మాట్లాడాడంటే నాకు ఎంత ఆశ్చర్యం అనిపించింది. అయ్యో ఏంటి ఇలా మాట్లాడాడని వెంటనే వాక్యాన్ని జ్ఞాపకం చేశాడు పరిశుద్ధాత్మ. పర్వతములు తొలగిపోవడం అంటే ఇదే. పర్వతములు తొలగిపోయిన మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపెట్టదు. ప్రయాసపడి గాలివాన చేత పట్టబడిన దానా, చాలా ప్రయాసపడ్డావు, ఎన్నో ప్రయాసలు పడ్డావు, గాలి దెబ్బ తిన్నావు, వాన దెబ్బ తిన్నావు, ఆదరణ లేదు నీకు. ప్రయాసపడిన అనుభవాలు ఉన్నాయి, గాలి దెబ్బ తిన్నారు, వాన దెబ్బ తిన్నారు, ఆదరణ లేదు. కానీ ఏమంటున్నాడు ఆయన? గొడ్రాలు అంటున్నారు నిన్ను, కానీ జయగేతం ఎత్త అంటున్నాడు ఆయన. ఎందుకో తెలుసా? సంసారి పిల్లల కంటే నీ పిల్లలు అధికమైపోతారు. సంసారి పిల్లల కంటే నీ పిల్లలు అధికమైపోతారు. దేవుడి బిడ్డల్ని ఇవ్వాలి అంటే ఆయనకి అసాధ్యమైంది ఏమన్నా ఉందండి? మనం అప్పుడప్పుడు సెలవుల్లో వస్తూ ఉంటాయన్నమాట. ఫలానా దేశం ఒకే కాలంలో ఎంతమంది పుట్టారని వరుసగా పట్టుకోబెట్టారు. ఒక కాలంలో ఈ మాట యెషయా గారు ప్రవచించాడండి. ఆ రోజుల్లో ఒక జనమును కనుటకు ఒక దిన ప్రసవేదన సరిపోద్దా అన్నాడు ఆయన. నాతో మాట్లాడాడు ఆయన. కొన్ని సంవత్సరాలప్పుడు మాట్లాడాడు ఆయన. అప్పుడే మన పరిచర్య స్టార్ట్ అయ్యేది. ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికి? 12 సంవత్సరాలు కదా. 12 13 వచ్చిందా? 13 అంటానండి. 28 2004లో స్టార్ట్ అయ్యింది. 22వ సంవత్సరం. ఒక దిన ప్రసవ వేదన సరిపోద్దా ఒక జనమును కనుటకు? మరి నేనేమన్నా ఒకరి కోసం ఇద్దరి కోసం ఎత్తుకున్నానా? ప్రపంచం కోసం ఎత్తుకుంటున్నాను నేను. ప్రపంచంలో ఎంతమంది ఉంటారు? జనాభా కోట్ల మంది ఉంటారు. ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు, అక్కడ ఉన్నప్పుడు, కృష్ణా జిల్లాలో ఉన్నప్పుడు ఒక సంఘ భారం ఇచ్చాడు. ఆ సంఘం వరకు ఉపవాసాలు ప్రార్థన చేస్తే ఆ సంఘం అభివృద్ధి అయిపోయింది. తర్వాత ఇక్కడ దర్శనం ఇచ్చి తీసుకొస్తే 7 మండలాల కొరకు ప్రార్థన చేపించాడు. అప్పుడు అందులో జయం ఇచ్చాడు, విజయం వచ్చింది. తర్వాత మందిరం ఇచ్చాడు. ఇప్పుడు దేశం కోసం చెయ్యన్నాడు, తర్వాత ప్రపంచం కోసం చెయ్యన్నాడు ఆయన. ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇది? కానీ మనకేం తెలుస్తుంది? ఇదే తెలుస్తుంది. ఏంటి ఇంతేనా? ఏలేనా? అదే చెప్తున్నాడు ఆయన. ఓ గొడ్రాల, కనడి గొడ్రాల, జయగీతం ఎత్తి. సంసారి పిల్లల కంటే మీ పిల్లలు అధికమైపోతారు. సంసారి కంటే కొంతమంది పుట్టారంట, కానీ ఆమెకి అధికమైన జనాభాని ఇచ్చాడటండి. ఎస్తేరు ప్రార్థన చేస్తే ఆమె మొదటి నుంచి ప్రార్థనలోనే ఉందంట. 3 దినాల ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే కార్యం జరిగింది అనుకుంటున్నారట ప్రజలందరూ ఈనాటికి. కానీ ఆవిడ ఒకరికి పరలోకానికి వెళ్ళినప్పుడు ఆవిడ కనిపించింది అంటాడు అక్కడ రియల్గానే.
అప్పుడు ఆమెతో మాట్లాడితే మీరు 3 రోజులు ఉపవాసం ఉన్నారు కదా, యోధా జనాంగం కోసం, వాళ్ళు రక్షించబడ్డారు కదా అని చెప్పేసి అంటే ఆవిడ అన్నారంట, 3 రోజులు కాదు, నేను ఎప్పుడు నిత్యము ప్రార్థనలోనే ఉన్నాను నేను అన్నదంట. హల్లెలూయా. అంటే బహిర్గతంగా అందరికీ తెలిసేలాగా ఎన్ని చేసింది ఆవిడ? 3 రోజులు అనుకుంటున్నారు అందరూ. కానీ బహిర్గతంగా 3 రోజులు చూశారు. 3 రోజులకి ఇంత కార్యం జరిగిపోయింది అనుకుంటున్నారా? 3 రోజులకి అంత జరిగిపోదు. 3 రోజులకి అంత జరిగిపోదు. ఆమె రాణి అయినా, అంతఃపురాలున్నా, ఆస్తిపాస్తులున్నా మనసు దేని మీదన్నా పెట్టిందా? ఎట్ల మీద కానీ వెళ్ళిపోయిందా? బాబాయ్ ఎప్పుడే ఇవన్నీ లేవు బాబాయ్, దేవుడు ఎంత ఇచ్చేసాడో నాకు అనేసి అట్లా మహిమ పడుతూ కూర్చుందా? అట్లా మహిమ పడుతుందా రోజుని? ఎలాంటి గృహాన్ని ఇచ్చేసాడో దేవుడు, ఎంత వెండి ఇచ్చాడో, ఎంత బంగారం ఇచ్చాడో, ఎంత డబ్బు ఇచ్చాడో, ఎన్ని రాజ్యాలు ఇచ్చేసాడో. ఒక రాజుకి భార్యనైపోయాను నేను అని ఇలా మహిమపరుచుకుంటుందా? ఎవరిని మహిమపరుస్తుంది? ఆయనే నేను, నేనే ఆయన అన్నట్టు బ్రతుకుతుంది. వంటం ఎక్కడుంది? కోటలో ఉంది. కానీ మనసు ఎక్కడుంది? కోటలో ఉందా? ఎవరి మీద అనుకున్నామా? 3 రోజులకి యూదులు రక్షించబడిపోయారా? యోధా జనాంగం అంతా కూడా రక్షించబడ్డానికి ఎస్తేరు కారకురాలని ఎవరికి తెలిసిందా రాశారన్నమాట. కానీ అసలు విషయం ఆవిడ చెప్పారట, నేను నిత్యము ప్రార్థనలోనే ఉండేదాన్ని, నేను నా చెలికత్తులు కూడా వేసుకుని నాతో పాటు. వాళ్ళు ఎంతసేపు చేస్తారు చెలికత్తులు అంటేని? కాసేపు చేస్తారు, కూసేపు చేస్తారు, ఎంతసేపు చేస్తారా? ప్రార్థన చేయటం ఒక్కటే కాదండి, ఆయనే నేను, నేనే ఆయన అంటూ ఏమైపోవాలి? మిళితమైపోవాలి. అప్పుడు నోట్లో అనుకున్న దానికి, మనసులో అనుకున్న దానికి కూడా పని అయిపోతూ ఉంటుంది. మోకాళ్ళేసి ప్రార్థనే చేయక్కర్లేదు, ఉపవాసాలే చేయక్కర్లేదు. నేను ఆయన, ఆయనే నేను అని ఏ మనిషి బ్రతుకుతున్నారో వాళ్ళ మనసులో అనుకున్నది అన్నదే ప్రార్థించింది. మనుషులు ఎదురకుండా చేసిన దానికి జరుగుతుంది, మనుషులు లేకుండా చేసిన దానికి జరుగుతుంది, మనసులో అనుకున్న దానికి జరుగుతుంది, నోటితో అన్నదానికి జరుగుతుంది, ప్రతి దానికి జరుగుతుందండి. గల కారణం ఏంటి? ఆయన వశమైపోయింది. ఏమైపోయింది? ఆయన వశమైపోయింది. ఆయనతో సంబంధం ఎలాగుందో కార్యాలు కూడా అలాగే జరుగుతాయి. భూ సంబంధించిన వాటి వరకు ఎప్పుడైనా ప్రార్థనలో మొదలెట్టుకుందా? వాటి కోసం ఉపవాసాలు చేసిందా? వాటి కోసం కన్నీళ్ళు పెట్టుకుందా? వాటి కోసం ప్రయాసపడిందా? వాటి కోసం మోసాలు చేసిందా? నష్టాలు చేసిందా? ఎంత జనాభాని యోధా జనాంగాన్ని కూడా చావాల్సిన వాళ్ళు ఏం చేసిందంట? బ్రతికేటట్టు చేసిందంట. ఎందుకు అంటే యోధా జనాంగం చచ్చిపోతే యేసుక్రీస్తు యూదులో నుంచే వస్తాడని రాయబడింది కాదు. సాతానుడు ఎక్కడికక్కడ ఆయన రాకుండా చేయడానికి ప్లాన్స్ చేశాడు. కానీ ఆ కాలంలో స్త్రీలు కూడా నిలబడిపోయారు. ఎవరి పని వాళ్ళు చేసేసారండి నిలబడి. అలా ఉండాలి. స్త్రీలు అంటే ఎలా ఉండాలి? భూ సంబంధించిన వాటిల్లో కాదు, వేరే నారీమణులు అనిపించుకోవాలి, దేవుళ్ళు అనిపించుకోవాలి. భూ సంబంధించి చాలామంది ఉంటారు, కానీ దేవునికి మన వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఉపయోగపడుతున్నామా? అదే అనుకుంటుంది. గాలి చంద్రగుళ్ళు పొట్టులా ఎగిరిపోతారంట. తూర్పార పట్టేస్తాడంటే ఒక రోజున ఆయన ఆ తూర్పార పట్టినప్పుడు అంట ఈ పొల్లు లాంటి వాళ్ళు అందరూ కూడా వెళ్ళిపోతారంట.
కానీ గట్టి గింజ ఎక్కడ పడుతుందట? పరలోకంలో పడుతుందట. వెండి దేవుని నిమిత్తము ఎంత శ్రమైన, కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా ఎవరమైతే మనము అనుభవించడానికి ఇష్టపడుతున్నామో క్రీస్తు నిమిత్తము నిందే గొప్ప భాగ్యం అనుకున్నాడు. ఎవరు అయినా? మోషే గారు. ఒక గట్టి గింజ కాదా ఆయన? క్రీస్తు కొరకు నిలబడిన యోసేపు ఒక గట్టి గింజ కాదా? క్రీస్తు కొరకు నిలబడిన దావీదు గారు ఒక గట్టి గింజ కాదా? అబ్రహాము గారు ఒక గట్టి గింజ కాదా? యెహోషువ ఒక గట్టి గింజ కాదా? దానియేలు ఒక గట్టి గింజ కాదా? మరియ ఒక గట్టి గింజ కాదా? ఎస్తేరు ఒక గట్టి గింజ కాదా? రెబకా ఒక గట్టి గింజ కాదా? శారా ఒక గట్టి గింజ కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని గట్టి గింజలు నిలబడ్డాయి క్రీస్తు కొరకు. ఆయన కొరకు ఎలా నిలబడ్డారు, ఎలా పనిచేశారు. నిమగ్నం అవ్వాలి. దేవుని పని అంటే ఎలా ఉండాలి? నిమగ్నం అవ్వాలి. నోటుతో మాటలు కాదు కావాల్సింది. ఆయన పనిలో నిమగ్నం అవ్వాలి. ఆయనకి లాభమే కానీ నష్టము తేలేదు. ఆయనకి మేలే కానీ కీడు చేయలేదు. ఇదంతా కూడా ఒక గట్టి గింజలాగా ఉండాలి అంటే ఇన్ని పడాలండి, ఇన్ని అనుభవించాలి. ఒక మాట అంటే మనకి బాధ వచ్చేది, ఒకటి ఏదన్నా అంటే మనకు ఇదైపోతాం. మరి క్రీస్తు నిమిత్తము నా నిమిత్తం మిమ్మల్ని హింసించి మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించండి, మీ ప్రతిఫలం పరలోకంలో అధికమవుతుంది అన్నాడు ఆయన. ఎంతమంది నిలబడుతున్నారు ఆ రీతిగాని ఆయన కొరకు? ఆనాడు నిలబడ్డారు, ఈనాడు కూడా నిలబడ్డారు కొంతమంది. రాత్రి ఒక ఆవిడ సాక్ష్యం చెప్తుంటే ఏంటా ఈవిడ సాక్ష్యం అని అలా పెట్టంటే ఆవిడ నిజంగా చూస్తే దేవదూతలా కనిపించింది అనమాట. అబ్బా ఏం పరిచర్య చేస్తుంది అనుకున్నాను అనమాట. లాస్ట్కి వచ్చేటప్పటికి విశ్వాసులంట ముహూర్తాలు పెట్టుకున్నట్ట వచ్చి ఈ ముహూర్తానికి పెట్టేయండి, మా పెళ్ళి, మా పిల్లడు పెళ్ళి, మా పిల్ల పెళ్ళి అంటేనంట అలా పెట్టేస్తున్నాడు. అలా ముహూర్తాలు పెట్టుకున్నట్ట వచ్చేస్తే పెట్టేస్తున్నాడు. ప్రేమ అండి, ప్రేమ ఏంటంట? ప్రేమ దోషాన్ని కప్పేస్తుంది కదండి. తప్పమ్మ అలాంటి పని చేయకూడదు, అది దేవునికి సంబంధించింది కాదని చెప్పాలి కదా. వాళ్ళకి తెలియదు కదా అది. అవన్నీ ఈ పెళ్లి కొడుకు మీద, పెళ్లి కూతురు మీద వస్తాయన్నమాట. అవన్నీ అది చెప్పాల్సింది చెప్పాలి కదా. వాళ్ళు తప్పు చేస్తున్నారు, రైట్ చేస్తున్నారు చెప్పాలి కదా. మరి మనకు పెట్టింది మరి ప్రేమ కదండి మనకు వాళ్ళండి. అందుకని సరే మీ ఇష్టం అని పెట్టేస్తాం మనం. మరి మేము పెట్టేస్తామని చెప్పట్లేదు, మనం పెట్టేస్తామని మళ్ళీ అందరూ కలుపుతుంది. అక్కడ ఉన్న పాస్టర్లు కలుపుతుంది అన్నమాట. ఎంత బాగా చేస్తున్నారు ఏంటమ్మా అయితే అంటే ఏం పర్వాలేదు, సాతార్ గారు మనం కలిసి ఉంటాం. మనం ఉంటే పేరు మాత్రం నేను పెట్టుకుంటాం ప్రభువా, మనమే మేము తింటాం, మా వస్త్రాలే మేము కట్టుకుంటాము, పేరు మాత్రం నేను పెట్టుకుంటాము అని చెప్పే బ్యాచీలు అనమాట అండి. మరి ఇలాంటి వాళ్ళు పాటలు పాడుతుంటే పరలోకం దిగి వచ్చేస్తున్నట్టు ఉంటుంది. మన క్రియ కావాలి దేవుడికి. ఏం కావాలి? మన క్రియ కావాలి. దేవునికి ఇష్టం లేనిది ఏది కూడా మనకి ఇష్టం ఉండకూడదు. దేవునికి వ్యతిరేకమైనది ఏది కూడా మనం చేయడానికి ఇష్టపడకూడదండి. ఆయనకి వ్యతిరేకమైనది ఏది కూడా మనం చేయకూడదు. ఆయనకి ఇష్టకరంగా జీవించాలని కోరుకోవాలి మనం. ప్రభువా గాలికి చెదిరిపోయే పొట్టులాగా నేను ఉండకూడదయ్యా, ఆ
ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, వ్యాధులు వస్తాయి, రోగాలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. అంతా కలిపి మన జీవితం ఎంత అండి భూమి మీద ఎంత ఉంటాం మనం? ఒక 100 ఏళ్ళు బతికేస్తాను నేను చెప్పగలరా ఎవరన్నానే? చెప్పండి. 100 సంవత్సరాలు కూడా బ్రతుకుతారో లేదో గ్యారంటీ లేదు. అలాంటి జీవితం కోసం దేవుడు అన్నీ పోగొట్టుకుంటున్నాడు. దేవుడు మనకి ఇచ్చే అన్నీ పోగొట్టుకుంటున్నారండి. ఎంత వెర్రితనం అండి ఇది! యుగ యుగాలు దేవునితో ఉండడం అనేటువంటిది అది ఎంత గొప్ప భాగ్యం అండి. అది అసలు అది చిన్న విషయం. అది యుగ యుగాలు అక్కడ ఆఫ్టర్ ఆల్ ఈ జీవితం ఎంత. అందుకే భక్తులు రాస్తూ ఏమన్నారు అంటే, నీ మరణానికే నాకు పెద్ద దూరం ఉందంటున్నాడు. జాడు ఉందని ఒకరు చెప్తే పెద్దడు ఉందని ఒకరు అంటున్నారు. ఇంకొక అతను అంటాడు, ఉదయం వికసించి సాయంత్రం వాడిపోయి పువ్వు లాంటిది అంటున్నాడు. ఇంకో మనిషి అంటాడు, ఒక నీటి కూడా లాంటిది అంటున్నాడు. అంత అల్పమైన జీవితం నాది అని చెప్తున్నాడు. ఆలోచించండి, ఇంత అల్పమైన జీవితాన్ని పెట్టుకుని మనం అంత పోరాటం చేస్తున్నారండి లోకం కోసం. ఏదో దేనికోసమో ప్రయాస, దేనికోసమో మోసాలు, నష్టాలు. ఇదంతా సాతానుడి ప్లాన్ అండి. ఇదంతానే దేవుడు అంటాడు, నాతో నా బిడ్డలు యుగ యుగాలు జీవించాలని కోరుకుంటున్నాడు మనల్ని ఆయన. అందుకే తన విలువైన ప్రాణాన్ని మన కొరకు అర్పించేశాడు, తన రక్తాన్ని చిందించేశాడు ఆయన. నిన్ను నన్ను కొనేశాడు ఆయన. మనం బానిసలం కాదు, ఆయన బిడ్డలం. ఆయన బిడ్డలమైన మనము ఆయనతో యుగ యుగాలు మనం జీవించాలని ఆయన ఆశపడితే, సాధారణ ఏం చేస్తున్నాడంటే, నీ బిడ్డలు నీ దగ్గరికి ఎక్కడ రానిస్తాను నేను, వీళ్ళు ఎక్కడ పంపుతాను నేను, ఒడ్డులాగా తయారు చేసి నేను అగ్నిగుండంలో పడేటట్టు చేస్తాను. ఎందుకంటే నాకు అగ్నిగుండం ఏర్పాటు చేసావు కదా, నేను ఒక్కడి ఇంటికి వెళ్తాను, ఏడు కూడా తీసుకెళ్తాను నేను అంటున్నాను. ఏది తెలుసుకుంటున్నారు ఇప్పుడు ప్రజలు? ఏం అర్థమవుతుంది ఇప్పుడు ప్రజలకి? ఎందుకు దేవుడు నమ్ముకుంటున్నామో అర్థమవుతుంది అసలు. ఎందుకు నమ్ముకోవాలి, ఎందుకు నమ్ముకుంటున్నాం, ఎలా జీవిస్తున్నాం, ఎలా జీవించాలి అర్థం అవుతుంది అసలు. ఆయన తుఫాను పెట్టేస్తాడండి. ఆయన త్వరలో రాబోతున్నాడండి. ఎప్పుడు ఇదే మాట మాట్లాడతారండి, ఎప్పుడు త్వరలో వస్తాడు అని అంటూ ఉంటారు. త్వరలో వస్తారు అంటే రాజమండ్రిలో బయలుదేరిన ఆయన బయలుదేరారండి అంటాం. ఎక్కడున్నారండి? వచ్చేస్తున్నానంటారు. ఎక్కడున్నానండి? ఉన్నారండి, వచ్చేస్తున్నాను. ఎక్కడి వరకు చెప్తారు మనకు? వచ్చేస్తున్నానని. మన దగ్గరికి వచ్చేంత వరకు వచ్చేసానంటారన్నమాట. అవునా కదా? అంటే అప్పటి నుంచి చెప్తుంటే అప్పటి నుంచి కూడా ఏమైంది? ఇప్పుడు ఆయన బయలుదేరట లేదంట, బయలుదేరారు. కాకపోతే అందరూ అంతటా మారు మనసు పొందుకోవాలని ఆయన ఏం చేస్తున్నాడట? ఆలస్యం చేస్తున్నాడట. ఇప్పుడు నీ ఇంట్లో వాళ్ళే రక్షణ లేకుండా ఉన్నారు. మరి నీ ఇంట్లో కూడా కోసం ఆలోచన చేస్తున్నాడా లేదా? ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? మరి ఆలస్యం చేస్తున్నాడా లేదా? దాన్ని ఎంతవరకు చేస్తాడు ఆయన? ఎంతవరకు టైం ఇచ్చాడో ఆ టైంకి ఇంకా 1 నిమిషం కూడా దాటదు, 1 సెకండ్ కూడా దాటదు. ఇంకా ఒక టైం పెట్టేసుకుంటాడు ఆయన. కాలాలు, సమయాలు ఎవరి వశంలో ఉన్నాయట? తండ్రి వశంలో ఉన్నాయట అండి. నాకు కూడా తెలియదు అంటాడు ఆయన. కాలాలు, సమయాలు తండ్రి వశంలో ఉన్నాయి, నాకు తెలియదు. బయలుదేరి వెళ్ళు అని ఆయన దగ్గర నుంచి ఈయనకు వస్తే సిగ్నల్లో ఈయన వచ్చేది అనమాట అండి. ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చేసాడు, ఎదుర్కొన రండి అనే ఒక కేక వినపడుతుంది. ఆ కేక వినపడినప్పుడు అంట ఏం చేశారట అండి? బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధి లేనోళ్ళు కూడా మెరుపు వచ్చేసిందంట.
బుద్ధి కలిగిన వాళ్ళు త్వరగా సిద్ధపడిపోయారట, బుద్ధి లేని వాళ్ళు సిద్ధపడలేకపోయారట. ఎక్కడ అటు ఇటు కొనుక్కుంటున్నారట. ఇక్కడ కొనుక్కోలేకపోయారు, అమ్మినప్పుడు కొనుక్కోలేకపోయారు, చెప్పినప్పుడు వెళ్ళలేకపోయారు, చెప్పినప్పుడు పట్టింపు లేకుండా అయిపోయారు. ఆ తర్వాత ఆ స్వరం విన్నాక అప్పుడు బయలుదేరారట. అప్పుడు ఏం చెప్పారు, ఇది మీకు మాకు సాలదో, అమ్మేవాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర పోండి అన్నారు. ఇక మొహమాటం చూపించారా? చూపించరు. ఇంకా నీకు ఎంత టైం ఇచ్చాడో దేవుడు అంతవరకే చూపిస్తారు. ఇక దేవుడు క్లోజ్ చేసేసాడు. దాన్ని దేవుడు క్లోజ్ చేసేసాక అది ఇంకెవరి వల్ల అవ్వదు. ఇంకా దేవుడే తూర్పాడ పట్టేస్తే ఆ పొల్లిని తెచ్చి గడ్డలో పెడదామంటే ఉంటుందండి. ఇంకా అది అయ్యే పనేనది. అది అవ్వదు. ఇంకా అది అవ్వదు. ఇంకా దేవుడు చేసే పని మనం చేయలేమండి. దేవుడు ఎంతవరకు టైం ఇచ్చారో అంతవరకే ఆయన ఓపిక పడతాడు. ఆ టైంని మనం సద్వినియోగం చేసుకోవాలి. అది మనం సద్వినియోగం చేసుకోకపోతే నష్టపోయేది మనమే, కానీ ఎవరో నష్టపోరండి. ప్రార్థన చేసుకుందాం. మా గురించి పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు తండ్రి. దయగల ప్రభువా, కృపగల తండ్రి, మీకే స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, మీ దివ్య వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడారు ప్రభువా. ఈ వాక్యం ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నా తండ్రి క్రియ జరిగించండి పరిశుద్ధాత్మ దేవుడా, క్రియ జరిగించండి పరిశుద్ధాత్మ దేవుడా, క్రియ జరిగించండి పరిశుద్ధాత్మ దేవుడా. ఆత్మకార్యం జరిగించు నాయన. ప్రతి ఒక్కరిలో కూడా ప్రభువా నాయన మేల్కొలుపు తండ్రి, మేల్కొలుపు తండ్రి, మేల్కొలుపు తండ్రి నాయన. ప్రతి బిడ్డలో కూడా కార్యం జరిగించండి పరిశుద్ధాత్మ దేవుడా. ఆయన మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఈ వాక్యం అనేక మంది బిడ్డల జీవితాల్లో మేల్కొలుపుగా ఉండాలి తండ్రి. ఆత్మకార్యం జరిగించి సహాయం దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములందు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన మధ్యలో ఉన్న మేరీ గారు పాట పాడుచున్నట్టుగా ప్రార్థన సమర్పణ చేద్దాం.